కశ్మీర్లో ఏం జరుగుతోంది? భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇవి రెండు యుద్ధానికి రెడీ అవుతున్నాయా? సింధు నది నీళ్లు ఆపుతామని కేంద్రం చెప్పింది. ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది? మరి ఏం చేయాలనుకుంటున్నాం? ప్రధాని మోదీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. టెర్రరిస్టులను వదిలిపెట్టేది లేదు, వాళ్ళు ఎక్కడున్నా వెంటాడతాం, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ఇటు కశ్మీర్లో అనేక రకాల సాయుధ బలగాలు దిగాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే జనం కంటే సైన్యమే ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది. ఆర్మీతో పాటు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇట్లా అనేక రకాల టీంలు వందలు వేలుగా కశ్మీర్లో డిప్లాయ్ అయ్యాయి. ఇక ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వివిధ రకాల ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు చేస్తున్నారు. ఇక ఇటు సోషల్ మీడియాలో మరొక రకమైన వాతావరణం కనిపిస్తోంది. అటాక్ ఎప్పుడు చేస్తారు, పాకిస్తాన్ మీద ప్రతీకారం ఎప్పుడు అని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మన వాళ్ళని 26 మందిని చంపితే మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఇక దాడి చేసేది ఎప్పుడు, పాకిస్తాన్ని వేసేసేది ఎప్పుడు, మనం కౌంటర్ ఇవ్వాలి కదా అని రకరకాలుగా జనం మాట్లాడుతున్నారు. అసలు దాడులు జరిగితే, అది యుద్ధ రూపంలోకి వెళితే రెండు దేశాల శక్తి ఎంత, సైన్యం ఎంత, యుద్ధ విమానాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరి బలం ఎంత, ఇట్లాంటి లెక్కలు వేసేవాళ్ళు మరికొంతమంది. అటు పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ అని ఒకడున్నాడు, లష్కర్-ఏ తోయిబా చీఫ్. నోరు జారాడు. మీరు సింధు నది నీళ్లు ఆపితే మేము ఊరుకుంటామా, మోదీనే లేపేస్తామంటున్నాడు. ఈ కామెంట్ తర్వాత ఇండియాలో అంతకు మించిన కౌంటర్లు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. పెహల్గామ్ అటాక్ దేశమంతటిని షాక్కి గురి చేసింది. నిజానికి కశ్మీర్లో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. సాధారణ ఎన్కౌంటర్లు జరుగుతాయి. సాధారణంగా భద్రతా దళాలు లేదా టెర్రరిస్టులు చనిపోతుంటారు తప్ప ప్రజలు తిరిగే బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి టెర్రరిస్టులు దాడులు చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి సందర్భాలను చాలా తక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు సాధారణ నగరాల్లోనే సీసీ కెమెరాలు అడుగడుగునా ఉంటున్నాయి. హైదరాబాద్ సంగతి తీసుకోండి, ఏ మూలన చూసినా సీసీ కెమెరాలు కనిపిస్తాయి. అట్లాంటిది కశ్మీర్లో భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేస్తూ ఉంటుంది. మన రక్షణ బడ్జెట్లో, ఆర్మీ బడ్జెట్లో కశ్మీర్కి సంబంధించిందే మెజారిటీ, ఎక్కువ శాతం ఉంటుంది. కానీ అలాంటి చోట పట్టపగలు టెర్రరిస్టులు వచ్చి 10 నిమిషాల్లో 26 మందిని చంపేశారంటే అది చిన్న విషయం కాదు. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే. సాధారణంగా కశ్మీరీల ఇంటి నుంచి ఏ మార్కెట్కో వెళ్ళి రావాలంటే అడుగడుగునా చెక్ పోస్టులు దాటాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు, నీ ఐడెంటిటీ ఏంటి, ఇట్లా అనేక ప్రశ్నలు నిరంతరం అక్కడ వినిపిస్తూ ఉంటాయి. అక్కడ ఇల్లు దాటిన ప్రతి ఒక్కళ్ళు 5-10 చెక్ పోస్టులు దాటకుండా వాళ్ళ పని అవ్వదు. అలాంటి చోట పెహల్గాంలో అత్యంత కీలకమైన టూరిస్ట్ అట్రాక్షన్లో ఎలాంటి సెక్యూరిటీ లేదు. టెర్రరిస్టులు వచ్చి టపటపా కాల్ చేస్తుంటే అడ్డుకునే వాళ్ళు లేరు. బైసరన్ మెడోస్ ఓపెన్ చేశారని టూరిస్టులకు తెలుసు, వాళ్ళకి యాక్సెస్ ఉందని టూర్ ఆపరేటర్లకు తెలుసు. కానీ భద్రతా దళాలకు, కేంద్రానికి మాత్రం తెలియదట. ఇది అఖిలపక్ష సమావేశంలో చెప్పిన మాట. అంటే ఈ ఘటన వెనుక భద్రతా వైఫల్యం ఉంది అనేది స్పష్టం. భద్రతా వైఫల్యం ఒక్కటే కాదు, ఈ ఘటనలో అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి. కశ్మీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిస్థితులకు ఇది కొనసాగింపు తప్ప ఈరోజు హఠాత్తుగా జరిగిన దారుణం కాదు. కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తేశారు. కశ్మీర్ మనదే అని తెలుగోళ్ళు, తమిళ్లు, హిందీ రాష్ట్రాలు అందరూ అంటూ ఉంటారు. ఆ మాట నిజానికి కశ్మీరుల నుండి రావాలి. కానీ అలా రావడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న పనులేంటి, చేసిన పనులేంటి, ప్రయత్నాలేంటి? అక్కడ ఆజాదీ నినాదం వినపడకుండా ఉండాలి అంటే గొంతు నొక్కటం పరిష్కారం కాదు కదా. కానీ మన ప్రభుత్వాలు చేసిందేంటి? ఏ ఉద్యమాలకైనా, ఏ ఆకాంక్షలకైనా గొంతు నొక్కడం అనేది పరిష్కారం కాదు. అసలు ఆ ఆలోచనకు, సమస్యకు రూట్ కాజ్ ఎక్కడుందో, దాని మూలం ఎక్కడుందో గుర్తించాలి, దాన్ని అడ్రస్ చేయాలి, దాన్ని పరిష్కరించాలి. ఈ విషయంలో చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఇక్కడే ప్రభుత్వాల ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మోడీ హయాంలో ఆర్టికల్ 370 తీసేశారు. కశ్మీర్ ఇక నుండి భారత్లో అన్ని ఇతర ప్రాంతాల్లాగే తప్ప ఇలాంటి ప్రత్యేక హక్కులు ఉండవు అన్నారు. అటానమస్ హోదా ఉండదు అని చెప్పారు. మంచిదే. కానీ ఆ తర్వాత ఏం చేశారు? అక్కడ అడుగడుగునా సైన్యాన్ని మోహరించి సామాన్య జనజీవితం సామాన్యంగా లేకుండా, సాధారణంగా లేకుండా చేశారు. జనం బతుకుల్ని నరకంలా మార్చడం తప్ప చేసిందేంటి? ఇంటర్నెట్ తీసేశారు. జనాన్ని ఎక్కడికక్కడ పహారాలో నిలబెట్టి ఇదే మీకు ఆజాదీ అని చెప్పారు.
కానీ మెరుగైన జీవితం ఉంటే, స్వేచ్ఛ ఉంటే, చదువు, వైద్యం, ఉద్యోగాలు ఉంటే, గౌరవప్రదమైన జీవితం ఉంటే, స్వతంత్రం ఉంటే అక్కడ ఉగ్రవాదానికి అవకాశం ఉండేది కాదేమో. కానీ అక్కడి యువతలో కొందరు సరిహద్దుకు అవతలి నుండి ఉగ్రవాద గ్రూపులు చేసే రిక్రూట్మెంట్లకు ఆకర్షితులై, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులకు ఆకర్షితులై, ప్రసంగాలకు ఆకర్షితులై ఉండేవాళ్ళు కాదేమో. కానీ అక్కడ జరిగిందేంటి? నిరంతరం అనుమానపు చూపులు, ప్రశ్నలు, సోదాలు, డౌట్ వస్తే యూఏపీఏ కేసులు, పిఎస్ఏ కేసులు. కాస్త అనుమానంగా కనిపిస్తే వాడిని ఎత్తుకెళ్ళటమే, వాడు వెనక్కొచ్చేది ఉండదు. లేదంటే తుపాకీకి పని చెప్పడమే. అంటే అక్కడ ప్రాణాలకు గ్యారంటీ లేదు, మానవ హక్కులు లేవు, సాధారణ జనజీవితం లేదు. ఇది కశ్మీర్లో దశాబ్దాలుగా కనిపించే పరిస్థితి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అన్నది కాదు, ఎవరున్నా అదే పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి దాడి అక్కడ జరగడం వెనుక ఎవరిని నిందించాలి? నిస్సందేహంగా సరిహద్దుకు అవతల ఉండి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అండదండలతో నడిచే టెర్రరిస్టు గ్రూపులు, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళ రోల్ ఇందులో మేజర్. కానీ దీనిలో మన వైపు నుండి చిత్తశుద్ధిగా జరిగిన ప్రయత్నాలేవి? ఏం ప్రయత్నాలు చేశాం? ఇప్పుడు కూడా కశ్మీరీలు కొన్ని మీడియాలు చేస్తున్న ప్రకటనలన్నీ, వార్తల్ని ఖండిస్తున్నాయి. మేము భారత్తో ఉన్నాం, భారత్తోనే ఉంటాం, మేము భారతీయులమే అంటున్నారు వాళ్ళు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది టెర్రరిజంతో ముడిపడిన సమస్య, టెర్రరిజం అనే కీలక సమస్య మాత్రమే అని వాళ్ళు గొంతెత్తుతున్నారు. నిజానికి సామాన్య ప్రజలు ఎక్కడైనా అమాయకులే. కశ్మీర్లో అయినా, గాజాలో అయినా వాళ్ళు అమాయకులే. వాళ్ళ ఆకాంక్షలు న్యాయమైనవైతే వాటిని చిదిమేసే ప్రయత్నం చేస్తే ఉద్యమాలు పుడతాయి. వాటిని ప్రభుత్వాలు ఎట్లా డీల్ చేయాలో, ఎట్లా డీల్ చేస్తున్నాయి అనే దాని ఆధారంగా కొందరు హింసాయుతంగా మారే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి పక్కన పాకిస్తాన్ అనే శత్రుదేశం మనకి కాచుకొని ఉంది కాబట్టి మన దగ్గర ఏది జరిగినా దానికి అవకాశంగా మారుతుంది, అవకాశంగా వాడుకుంటుంది. ఇది అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో కశ్మీరీల నమ్మకాన్ని పొందడానికి ప్రభుత్వాలు చేయాల్సింది చేయకపోవడం సరిహద్దుకి యువతల వైపు జరిగిన పొరపాటు. ఇప్పుడు దాడి జరిగింది, దీనికి కౌంటర్ ఇవ్వాలి అనడం న్యాయమే కావచ్చు. కానీ సింధు నీళ్లు ఆపేస్తా అనగానే ప్రయోజనం ఏముంటుంది? ప్రాక్టికల్గా అది సాధ్యమేనా? నిజంగా సింధు నది నీళ్లు ఈరోజు రాత్రికి రాత్రి ఆపగలరా? సింధు నది నీళ్లు ఆపాలంటే అది ఒక రాత్రిలో జరిగే పని కాదు. దానికి ప్రాజెక్టులు కావాలి, డ్యాములు కావాలి, కాలువలు కట్టాలి. ఇవేం లేకుండా అడ్డంగా గోడ కట్టలేరు కదా. అంటే ఇప్పుడు సింధు నది నీళ్లు ఆపడం అనేది గతంలో చైనా యాప్లను బ్యాన్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాం అన్నట్టే ఉంది తప్ప మరోలా లేదు. మరి గతంలో చేసినట్టు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా, లేదా ప్రత్యక్ష యుద్ధానికి దిగుతారా? ఇవన్నీ ఇప్పుడు భారతీయులు చాలామంది ఆశిస్తున్న విషయం, ఎదురు చూస్తున్న విషయం. కశ్మీర్ అల్లకల్లోలంగా ఉంటే, అస్థిరంగా ఉంటే అది పాకిస్తాన్కి హాయిగా ఉంటుంది, నో డౌట్. కానీ ఇప్పటికే దశాబ్దాలుగా చావుకి బతుక్కి మధ్య కశ్మీరీలు కొట్టుమిట్టాడుతున్నారు. అంటే మన దేశంలో ఉన్న కశ్మీరీలు, భారత్లో ఉన్న కశ్మీరీలు, అటు ఆజాదీ కశ్మీర్ లేదా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది కశ్మీరీలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ప్రశ్నార్థకంగా ఉన్న బతుకులు వాళ్ళవి. వాళ్లకు న్యాయం జరిగేది ఎలా? అటు టెర్రరిస్టుల తుపాకులు ఎలాగూ పరిష్కారం చూపవు, వాటికి ముగింపు పలకాల్సిందే, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళ నోళ్లు మూయించాల్సిందే. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ అది మాత్రమే పరిష్కారమా? దానితో పాటు చేయాల్సిందేంటి? కశ్మీరీలకు న్యాయం జరిగేది ఎలా? ఇదే కదా ఇప్పుడు ప్రశ్న.